సో విల్ స్టార్ట్ రికార్డింగ్. సో నిన్న సో అది ట్రిగ్గర్. సో ఇప్పుడు ఒక ట్రిగ్గర్ ఉంది నా దగ్గర, అదో ఇది క్రియేట్ చేసి పెడుతున్నాను. సో ఏమైందంటే ఒక ట్రిగ్గర్ ఒకటి రాసినాను. ఈఎంపీ B8 ఉందో లేదో నాకు గుర్తులేదు. టేబుల్ కూడా క్రియేట్ చేసి పెడతాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఉందా టేబుల్ ఉందా? నేను ఇంతకుముందు అన్నీ డ్రాప్ చేసేసినాను. క్రియేట్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ 1 = 2. మీకు తెలుసు కదా 1 = 2, నీకు తెలుసు, వాళ్ళకి తెలియదు. సో ఒక ట్రిగ్గర్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ నేమ్ ఇది. సో బిఫోర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆన్ దిస్ టేబుల్ ఫర్ ఈచ్ రో. నేను ఏం చేస్తున్నాను అంటే ఆ టేబుల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో కౌంట్ చేస్తున్నాను. అంటే కౌంట్ ఆఫ్ 1 × v_cnp కౌంట్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్. సో ఇక్కడ వేరియబుల్స్ ఏదైనా డిక్లేర్ చేయాలంటే మళ్ళీ డిక్లేర్ అని పెట్టాలి ట్రిగ్గర్స్లో. సో ట్రిగ్గర్లో ఖచ్చితంగా డిక్లేర్ అని పెట్టాలి. వేరియబుల్లో డిక్లేర్ చేయాలి, వేరియబుల్స్ ఏదైనా డిక్లేర్ చేయాలంటే. ఆ తర్వాత ఏం చేస్తున్నాను, ఆ టేబుల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కంపైల్ అయింది ట్రిగ్గర్. సో ఇన్సర్ట్ అప్డేట్ కదా, ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ. నేను ఇన్సర్ట్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాను. ఈ టేబుల్లో ఇన్సర్ట్ ఇంటూ దిస్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ DPT number = 10. ఎన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతాయి? సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్కి 3 రికార్డ్స్ ఉన్నప్పుడు 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతాయి. ఇన్సర్ట్ ఇంటూ దిస్ టేబుల్ అంటే. సో బట్ ఏదో ఒకటి వచ్చింది ఇక్కడ. ఏమొచ్చింది? టేబుల్ సిస్టమ్ B8 ఈజ్ మ్యూటేటింగ్. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ట్రిగ్గర్ మీద క్వశ్చన్స్ అడిగినాడంటే 50% మ్యూటేటింగ్ గురించి అడుగుతారు. 50 కాదు 70% అడుగుతారు. మ్యూటేటింగ్ ఎర్రర్. వాట్ ఈస్ మ్యూటేటింగ్ ఎర్రర్? సో మ్యూటేటింగ్ ఎర్రర్ సింపుల్గా అండర్స్టాండ్గా చెప్తున్నాను నేను. సో మ్యూటేటింగ్ ట్రిగ్గర్ అంటే సో ఒక టేబుల్ మీద ఒక ట్రిగ్గర్ రాసి పెడతాము. అదే ట్రిగ్గర్ సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ ఏదైనా DML ఆపరేషన్ కానీ ఏదైనా జరుగుతూ ఉంటే లోపల అదే ట్రిగ్గర్ లోపల ఇదే సేమ్ టేబుల్ మళ్ళీ రిపీట్ వాడితే ఇప్పుడు రో లెవెల్ ట్రిగ్గర్కి ఆ ట్రిగ్గర్ రో లెవెల్ అయ్యుండి అదే సేమ్ టేబుల్నే మనం సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ DML ఆపరేషన్ లోపల జరుగుతూ ఉంటే సో అప్పుడు మ్యూటేటింగ్ ట్రిగ్గర్ వస్తుంది. అర్థమైందా? ఒక ట్రిగ్గర్ రాసిన ఈ టేబుల్ మీద రో లెవెల్ ట్రిగ్గర్ నుండి సో సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ ఏదైనా జరిగినప్పుడు అప్పుడు మ్యూటేటింగ్ ట్రిగ్గర్ వస్తుంది. సో ఏం చేయాలా? నార్మల్గా అది రో లెవెల్ ట్రిగ్గర్కే వస్తుంది. సో ఇక్కడ మనకు రో లెవెల్ అవసరమా అంటే అవసరం లేదు. రో లెవెల్ ఎందుకు అవసరం? ఇక్కడ నేను :new :old వాడింటే ఏదైనా రికార్డ్ బై రికార్డ్ నేను కౌంట్ చేయాల్సి వచ్చినప్పుడు అయితే అవసరం లేదు. సో ఇది అర్థమైందా? ఇష్యూ అర్థమైందా? రో లెవెల్కి సో అదే టేబుల్ మీద ఏ టేబుల్ మీద మనం అయితే ట్రిగ్గర్ రాసినా అదే టేబుల్ ఇక్కడ రాస్తే అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ ఏదైనా రాసినప్పుడు మ్యూటేటింగ్ ట్రిగ్గర్ వస్తుంది. అర్థమైంది సిచ్యువేషన్? ఏ సినారియోలో వస్తుంది? ఈ సినారియోలో వస్తుంది అది. సో మనం ఏం చేయాలా? ఫర్ ఈచ్ రో తీసేసినాం అనుకో. సో కంపైల్ అయింది. సో ఈసారి చూద్దాము ఇన్సర్ట్ అవుతుందా. ఈసారి ఇన్సర్ట్ అయ్యింది. నేను సెట్ సర్వర్ అవుట్పుట్ అని రాసినంటే సెట్ సర్వర్ పుట్ ఆన్ ఒక DBMS ఉంది కదా, నంబర్ ఆఫ్ రికార్డ్స్ ముందు బిఫోర్ ఇన్సర్ట్ కంటే ముందు ఎన్ని ఉన్నాయి? 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను బిఫోర్ ఇన్సర్ట్ కదా రాసినాను అంటే ఇన్సర్ట్ చేయకముందు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. సో ఎగ్జిక్యూట్ అయ్యింది. సో మ్యూటేటింగ్ ఎర్రర్ ఉన్నప్పుడు మనం :new కానీ :old కానీ రాయినప్పుడు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఎలా సాల్వ్ చేసినామో అదాన్ని స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ కన్వర్ట్ చేస్తే అయిపోయింది. 1 అర్థమవుతుందా? నాగా మ్యూటేటింగ్ ట్రిగ్గర్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ రాసినాను నేను ZB అనేది అప్డేట్ చేసినాను. సో అప్పుడు మ్యూటేటింగ్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈస్ మ్యూటేటింగ్? when we create a trigger on one table, same table DML or select statement having in trigger body
సో ఫర్ రో లెవెల్ ట్రిగ్గర్ ఓన్లీ మ్యూటేటింగ్ ట్రిగ్గర్ విల్ మ్యూటేటింగ్ ఎర్రర్ విల్ కమ్. ఇప్పుడు వస్తుంది రో లెవెల్ ట్రిగ్గర్ మాత్రమే వస్తుంది. ఇక్కడ మనం రో లెవెల్ తీసేస్తే సాల్వ్ అయిపోయింది. ఎందుకు తీసేసినాము అని కూడా ఇక్కడ మనం ఎక్కడ కోలన్ న్యూ కానీ కోలన్ ఓల్డ్ కానీ వాడలే. కోలన్ న్యూ కోలన్ ఓల్డ్ వాడింటే రో లెవెల్ ట్రిగ్గర్ ఖచ్చితంగా ఉండాలి. సో అలాంటి సినారీలో ఏం చేయాలి ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా సేమే మ్యాక్సిమం శాలరీ అనుకున్నాము, అదే సేమ్ టేబుల్ వాడినాము. ఇది టేబుల్ నేమ్ ఏది, ఓకే. ఇక్కడ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అప్డేట్ ఎనీ లెవెల్ ఏదన్నా సరే ఎప్పుడన్నా రానిలే మరి ఈచ్ రో ఉండి ఆ టేబుల్ మీద మనం ట్రిగ్గర్ క్రియేట్ చేసి అదే ట్రిగ్గర్ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ వాడినాం అనుకో ఎప్పుడు వస్తుంది, రన్ టైంలో ఎర్రర్ వస్తుంది. రన్ టైం అంటే ఇప్పుడు ఈ టేబుల్లో ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ జరిగినప్పుడే ఎర్రర్ వస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్, ఓకే. insert into this table, select star from EMP. వచ్చిందా? సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది, ఆ ట్రిగ్గర్ మీద సేమ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది, అది రో లెవెల్ ట్రిగ్గర్. సో రో లెవెల్ ట్రిగ్గర్ అంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎర్రర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, దాని స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్కి మనం కన్వర్ట్ చేసుకుంటే మ్యూటేటింగ్ విల్ రైజ్ ఫర్ ఓన్లీ లెవెల్ ట్రిగ్గర్. సో టేబుల్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ సమ్ టేబుల్. సో ఇదే సేమ్ డిస్క్రిప్షన్ రాసినాను. ఈ పాసిబుల్ మేక్ ఇట్ యాజ్ ఎ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. సో ఇప్పుడు స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అంటే ఏంది, ఫర్ ఈచ్ రో తీసేస్తే అది స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇన్సర్ట్ అయిపోయింది. మ్యాక్సిమం శాలరీ ఎంత ఉంది, 5000 ఉంది. ఓకేనా, 5000 ఉంది. సో నాకు ఈ సినారియో అయితే ఓకే తీసేసినాను. ఇక్కడ హైఫన్ అంటే ఏమంటే కమెంటెడ్ అనమాట. ఆ లైన్ కమెంట్ అయిపోయింది. సో అది ఎగ్జిక్యూట్ అవ్వదు, అది ఉన్నా లేనట్టే. హైఫన్ అంటే ఏంటంటే ఆ లైన్ ఎగ్జిక్యూటబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది హైఫన్ ఓకే. సో నాకు ఇది సినారియో. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ట్రిగ్గర్ రాస్తున్నాను, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ బిఫోర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్. నేనేం చేయాలంటే ఆ టేబుల్లో మ్యాక్సిమం శాలరీ కనుక్కొని ఆ మ్యాక్సిమం శాలరీ కంటే ఎక్కువ ఉంటే నేను ఇన్సర్ట్ చేయకూడదు, అప్డేట్ చేయకూడదు. అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ అనుకుందాం. ఈ టేబుల్, ఇదే టేబుల్ ఉంది కదా, ఇందులో మ్యాక్సిమం శాలరీ ఎంత, 5000 కంటే ఎక్కువ ఎవరికి ఇన్సర్ట్ చేసినా లేదంటే అప్డేట్ చేసినా ట్రై చేసినా అవ్వకూడదు. అర్థమవుతుందా? 5000 కంటే ఎక్కువ ఎవరికి పెట్టకూడదు. సో ప్రెసిడెంట్ శాలరీ 5000, ప్రెసిడెంట్ శాలరీ కంటే ఎక్కువ ఎవరికి ఉండకూడదు అన్న రూల్ నింది అనుకుందాం. ఓకేనా, ప్రెసిడెంట్ శాలరీ ఇక్కడ నేను మ్యాక్సిమం శాలరీ అనుకున్నాను. సో నార్మల్గా ప్రెసిడెంట్ శాలరీ కంటే ఎక్కువ ఉంటే ఆ శాలరీ ఉండకూడదు. ఫస్ట్ నేనేం కనుక్కోవాలా, నేను మ్యాక్సిమం శాలరీ కనుక్కోవాలి, లేదంటే ప్రెసిడెంట్ శాలరీ కనుక్కోవాలి. సెలెక్ట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, ఆ టేబుల్లో నేను ఒక శాలరీ కనుక్కోవాలనుకుంటే సో నాకేం కావాలా, క్వశ్చన్ రాసిన రైట్ ఎ ట్రిగ్గర్ టు చెక్ before insert or update that salary should not exceed maximum salary of the table. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు అప్డేట్ చేసేటప్పుడు సో మ్యాక్సిమం శాలరీని దాటకూడదు. సో ఆ విధంగా ఒక ట్రిగ్గర్ రాయమన్నాడు అనుకుందాం. ఏదన్నా సరే మ్యాక్సిమం ట్రిగ్గర్ అంటే మ్యాక్సిమం వాల్యూ కానీ ప్రెసిడెంట్ శాలరీ అంటే ఏం చేస్తాము, ఇక డైరెక్ట్గా మ్యాక్సిమం శాలరీ బదులు శాలరీ అని తీసుకొని వేర్ జాబ్ ఈక్వల్ టు ప్రెసిడెంట్ అని పెట్టేస్తాం. అలాగా ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ప్లేస్లో శాలరీ మ్యాక్సిమం శాలరీ అని కాకుండా
ఓన్లీ శాలరీ ఇంటూ వేర్ జాబ్ ఈక్వల్ టు ప్రెసిడెంట్. ఇప్పుడు ఏమవుతుంది, ప్రెసిడెంట్ శాలరీ వచ్చి ఇందులో పడుతుంది. ఒకవేళ ప్రెసిడెంట్ శాలరీ అన్నాడు అనుకుందాం, సో ఇక్కడ శాలరీ వచ్చి ఇక్కడ పడుతుంది. సో అప్పుడు మనం వెరిఫై చేస్తాం. సో ఫస్ట్ ఏం కనుక్కున్నాము, మ్యాక్సిమం శాలరీ కానీ ప్రెసిడెంట్ శాలరీ కానీ కనుక్కున్నాం. కనుక్కోవాలంటే ఏం చేయాలా, ఖచ్చితంగా సెలెక్ట్ స్టేట్మెంట్ ఉండాలి. ఆ టేబుల్లో ఏదైనా వాల్యూ కనుక్కోవాలంటే సెలెక్ట్ స్టేట్మెంటే, ఇంక వేరే దారే లేదు. సెలెక్ట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. సో తర్వాత నేను ఇన్సర్ట్ చేసిన శాలరీ కానీ అప్డేట్ చేసిన శాలరీ కానీ ఎలా కనుక్కుంటామో న్యూ డాట్ శాలరీ ఖచ్చితంగా అది కూడా ఉండాలి. సో ఈ సినారియోలో సో నేను ఒక ట్రిగ్గర్ రాస్తున్నాను ఆ టేబుల్ మీద. అదే టేబుల్లో నేను సెలెక్ట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా రాయాలా, న్యూ కూడా ఉండాలా, చెక్ చేయాలి నేను. సో న్యూ శాలరీ అంటే ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నామో అప్డేట్ చేస్తున్నామో ఆ శాలరీ కనుక మ్యాక్సిమం శాలరీ కంటే ఎక్కువ ఉంటే, న్యూ శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం శాలరీ అయితే ఏం చేయాలా, అప్డేట్ చేయకూడదు. సో ఓల్డ్ శాలరీ పెట్టేసేయాలి. ఓల్డ్ శాలరీ అంటే ఏంది, ఇక్కడ న్యూ ఇన్సర్ట్ చేస్తామంటే మాత్రం నల్ అని, లేదంటే ఎర్రర్ రాయించాలంటే ఏం చేయాలా, ఇక్కడ రైస్ అప్లికేషన్ ఎర్రర్ అని పెట్టేసేయాలి. ఎలా పెట్టాలా, ఈ ప్లేస్లో రైజ్ అప్లికేషన్ అండర్స్కోర్ ఎర్రర్, దానికి ఎంత రేంజ్, ఎంత 20,001 ఆపరేషన్ నాట్ పాసిబుల్, ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చిన మెసేజ్, పాసిబుల్ రిలేటెడ్గా ఉండాలా, వాళ్ళు చెప్తే అదే పెట్టాలా. సో ఏం చేసినామంటే టేబుల్లో ఉన్న హయ్యెస్ట్ శాలరీ కానీ ప్రెసిడెంట్ శాలరీ కానీ ఏది కావాలో ఆ కండిషన్ మీద నేను శాలరీ రాసుకున్నాను. సో ఇంతకుముందు నేను మ్యాక్సిమం శాలరీ అదే పెట్టుకుంటాను, మ్యాక్సిమం శాలరీ ఇంటూ వేర్ అవసరం లేదు, ఇది అవసరం లేదు, మ్యాక్సిమం శాలరీ ఆ టేబుల్ ఉన్న మ్యాక్సిమం శాలరీ కమిట్. మ్యాక్సిమం శాలరీ ఉంది, నేను చెక్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ మ్యాక్సిమం శాలరీని కొత్త శాలరీ వచ్చి న్యూ శాలరీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఏం చెక్ చేస్తున్నాను, ఇక్కడ కొత్త శాలరీ న్యూ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆ టేబుల్లో ఉన్న మ్యాక్సిమం శాలరీ అంటే ఏంది. సో ప్రెసిడెంట్ అంటే మ్యాక్సిమం శాలరీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ రైస్ అప్లికేషన్ ఎర్రర్ వస్తుంది. సో ఆ సినారియోలోనే వస్తుంది రైస్ అప్లికేషన్ ఎర్రర్, లేకపోతే రాదు. ఈ కండిషన్ ఫెయిల్ అయిందనుకో ఏం కాదు, యాజ్ ఇట్ ఈస్ అది ఏ విధంగా ఇన్సర్ట్ జరుగుతుందో ఆ ఇన్సర్ట్ కంప్లీట్ అయిపోతుంది, ఏ విధంగా అప్డేట్ జరుగుతుందో అది అప్డేట్ కంప్లీట్ అయిపోతుంది. సో ట్రిగ్గర్ రాస్తున్నాను నేను. సో ఇది నేనేం చేయాలి, ఇప్పుడు నేను ఇందులో అప్డేట్ చేస్తాను. అప్డేట్ సెట్ శాలరీ ఈక్వల్ టు 7,000 వేర్ ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు 7566. 7566కి ఎంత ఉంది శాలరీ, 7566కి ఎంత ఉంది శాలరీ, 2975 ఉంది, 2975 ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది, సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ 7,000 అప్డేట్ చేస్తున్నాను. సో ట్రిగ్గర్ ఏం చేయాలా, ఫస్ట్ చెక్ చేయాలి. మ్యాక్సిమం శాలరీ ఎంత, ఇప్పుడు ఆ టేబుల్లో 5,000. సో 5,000 ఉంది. సో కింద కండిషన్ ఏంది, ఇఫ్ న్యూ శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం శాలరీ. సో న్యూ శాలరీ 7,000, మ్యాక్సిమం శాలరీ 5,000. ఎస్, ఆ కండిషన్ సాటిస్ఫై అవుతా ఉంది. నార్మల్గా అయితే అది ఎర్రర్ రావాలి. ఎర్రర్ రావాలా, రైస్ అప్లికేషన్ ఎర్రర్ రావాలా. బట్ ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ మనకు మ్యూటేటింగ్ ఎర్రర్ వచ్చింది. అర్థమవుతుందా నాగా, గౌతమ్ ఫాలో అవుతున్నావా? అర్థమవుతా. సో మనకు ఇక్కడ రైస్ అప్లికేషన్ రావాలా, ఈ విధంగా ఆపరేషన్ నాట్ పాసిబుల్ అని రావాలా. ఎందుకు, మన రిక్వైర్మెంట్ అదే కాబట్టి. బట్ ఇక్కడ ఏమొచ్చింది, ఈజ్ మ్యూటేటింగ్ ఎందుకు వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఇది ఒక రో లెవెల్ ట్రిగ్గర్ మనం ఒక టేబుల్ మీద ట్రిగ్గర్ రాస్తున్నాము, అదే ట్రిగ్గర్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ రాగానే ఏమైంది, అది మ్యూటేటింగ్ ట్రిగ్గర్ ఎర్రర్ వచ్చేసింది. సో దీన్ని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి, సో నా రిక్వైర్మెంట్ నేను సాటిస్ఫై చేసుకోవాలంటే దీన్ని సాల్వ్ చేయాలి. సో
సో ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడ రో లెవెల్ ట్రిగ్గర్ తీసేసినాను అనుకుందాం. అయితే ఏమవుతుంది, ఇక్కడ కోలన్ న్యూ అనేది ఉంది, ఇది ట్రిగ్గరే ఇన్వాలిడ్కి వెళ్ళిపోతుంది, ట్రిగ్గరే క్రియేట్ అవ్వదు. కోలన్ న్యూ కోలన్ రెఫరెన్సింగ్ ఫర్ నా టేబుల్ లెవెల్ ట్రిగ్గర్ అంటే స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్కి ఇది వర్క్ అవ్వదు. ఖచ్చితంగా రో లెవెల్ ట్రిగ్గరే ఉండాలి. సో హౌ టు సాల్వ్? ఫస్ట్ మ్యూటేటింగ్ ట్రిగ్గర్ అంటే అర్థమైందా? హౌ టు సాల్వ్ తర్వాత చూద్దాం. మ్యూటేటింగ్ ట్రిగ్గర్ అంటే ఎర్రర్ వస్తే అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో మ్యూటేటింగ్ ట్రిగ్గర్, సో ఒక టేబుల్ మీద మనం ట్రిగ్గర్ రాసి అది రో లెవెల్ ట్రిగ్గర్ అయింది, అదే టేబుల్ నేమో మనం సెలెక్ట్ స్టేట్మెంట్ డిఎంఎల్ ఏదైనా జరిగినప్పుడు బిగినింగ్లో మ్యూటెంట్ ఎర్రర్ వస్తుంది. సో దాన్ని మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి, సో వీ కెన్ సాల్వ్ దిస్ ఇన్ 2 వేస్, 2 రకాలు. ఒకటి ఫస్ట్ ఏంటంటే వీ కెన్ స్ప్లిట్ 1 ట్రిగ్గర్ ఇంటూ 2 ట్రిగ్గర్స్. ఒక ట్రిగ్గర్ బదులు 2 ట్రిగ్గర్స్ రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే ఒక టేబుల్ మీద మనం ఎన్ని ట్రిగ్గర్స్ అలా రాసుకోవచ్చు, ఏ విధంగా రాసుకోవచ్చు అంటే చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఈచ్లో దేనికి అవసరమో కోలన్ న్యూ ఉన్న చోట అవసరం. సో దీనికి మాత్రమే చెక్ చేయడానికి మాత్రమే అవసరం. సో ఇది స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ అయితే సరిపోతుంది. ఇది మ్యాక్సిమం శాలరీ ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. సో నేను ఈ ట్రిగ్గర్ని నేను 2 ట్రిగ్గర్స్గా రాసేస్తాను. ఒకటి ఏమంటే రోల్ లెవెల్ ట్రిగ్గర్, ఒకటి స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. ఇది స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్కి ఎనఫ్. ఒకటి ఇది ఒక్క సెలెక్ట్ స్టేట్మెంట్ ఎంటర్ టేబుల్ మీద ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, మ్యాక్సిమం శాలరీ ఒకటే. ఇది స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ కన్వర్ట్ చేసి, సో ఈ ఫంక్షనాలిటీని రో లెవెల్ ట్రిగ్గర్ కన్వర్ట్ చేస్తాను. 2 ట్రిగ్గర్స్, ఒక ట్రిగ్గర్ ప్లేస్లో 2 ట్రిగ్గర్స్ వాడతాను. ఒకటి ఏం చేస్తుంది, సెలెక్ట్ స్టేట్మెంట్ చెక్ చేస్తుంది. సెలెక్ట్ స్టేట్మెంట్ చెక్ చేసేటప్పుడు అది రో లెవెల్ అవసరం లేదు, సో అప్పుడు ఎర్రర్ రాదు. నార్మల్గా రో లెవెల్ ట్రిగ్గర్కి ఎర్రర్ వస్తుంది సెలెక్ట్ స్టేట్మెంట్కి. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నేను రో లెవెల్ కాకుండా స్టేట్మెంట్ లెవెల్ తీసేస్తాను. సో దీన్ని రిమైనింగ్ ఫంక్షనాలిటీని మనం ఏం చేస్తామంటే ఫర్ ఈచ్ రోకి పెడతాం, రో లెవెల్కి పెట్టేస్తాం. 2 ట్రిగ్గర్, ఒక ట్రిగ్గర్ బదులు 2 ట్రిగ్గర్ రాసి స్ప్లిట్ చేసేస్తాం. సో ఎలా చేస్తాను? సో 2 ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ నేను వేరియబుల్స్ ఒకటి డిక్లేర్ చేసుకున్నాను, ఎక్కడ యూజ్ చేస్తున్నానో అదే ట్రిగ్గర్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వేరియబుల్స్ సూట్ అవుతాయి. బట్ నేను 2 ట్రిగ్గర్స్ రాసినాను, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ 1, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ 2 అనుకున్నాను అనుకో. సో ఆ 2 సపరేట్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ డిక్లేర్ చేసిన వాల్యూ అక్కడ దాకా వెళ్ళదు. అంటే మ్యాక్సిమం శాలరీ కనుక్కుంటాను ఒక ట్రిగ్గర్లో, దానికి వేరే దాంట్లో చెక్ చేయాలనుకుందాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, వెళ్ళదు. అప్పుడు నాకు వేరియబుల్స్ ఎలా కావాలా, గ్లోబల్గా కావాలా ఆ వేరియబుల్ నాకు. ఎందుకు 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో వాల్యూస్ పాస్ చేయాలంటే గ్లోబల్గా కావాలా. అర్థమవుతుందా లేదా? నాకు ఒకటే ట్రిగ్గర్లో అయితే ఓకే, ఈ వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాము, కింద వాడేసినాం, అయిపోయింది. సో నేను ఇంకో ట్రిగ్గర్ వాడుతున్నాను అనుకుందాం. సో ఫర్ సపోజ్ ఇలాగా ఒక ట్రిగ్గర్ 2 అనుకున్నాం. ట్రిగ్గర్ 2 ఇదొక డేటాబేస్ ఆబ్జెక్ట్, సపరేట్ ఆబ్జెక్ట్, ఇదొక డేటాబేస్ ఆబ్జెక్ట్. సో నాకు ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ నేను ఇక్కడ కనుక్కుంటున్నాను, మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ కనుక్కుంటున్నాను. ఇదంతా నేనేం పెట్టడం లేదు. సో ఇక్కడ నేను మ్యాక్సిమం ఇక్కడ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ తీసేసిన, ఓకేనా. ఇంతే మ్యాక్సిమం వాల్యూ ఉంది. ఇక్కడ నాకు ఏముంది, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉంది. ఎక్కడ దాకా దీని స్కోపు ఈ ఎండ్ అయితే అయిపోతుంది. బట్ నేను ఇక్కడ వెరిఫై చేయాలి మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ నేను మ్యాక్సిమం వాల్యూ అక్కడ నుంచి వస్తుంది అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ అవసరం లేదు, సెలెక్ట్ స్టేట్మెంట్ వేరే ట్రిగ్గర్ తీసేసినాను. నాకేం కావాలా, ఇక్కడ నుంచి ఈ మ్యాక్సిమం వాల్యూ వేరే ట్రిగ్గర్కి వెళ్ళాలి, ఈ ట్రిగ్గర్కి రావాలి. అప్పుడు నాకు ఎలాంటి వేరియబుల్ కావాలంటే గ్లోబల్ వేరియబుల్ కావాలి. గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ ఉంటే సో ఆ వాల్యూ మనం ఇక్కడ నుంచి రీడ్ చేసుకోవచ్చు. గ్లోబల్గా యాక్సెసబుల్ ఉండాలి. గ్లోబల్ వేరియబుల్స్ ఎలా పెట్టుకోవచ్చు, ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ వాడినామనుకో గ్లోబల్గా యాక్సెసబుల్, ఓకేనా. గ్లోబల్ వేరియబుల్స్ ప్యాకేజెస్ అని మనం చదువుకున్నాం కదా అప్పుడు. అర్థమవుతుందా లేదా నాగా?
టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో వాల్యూస్ పాస్ చేయాలంటే అవి లోకల్ వేరియబుల్స్ సరిపోవు. ఓకేనా, గ్లోబల్ వేరియబుల్స్ కావాలి. గ్లోబల్గా మనం వాల్యూస్ పాస్ చేస్తున్నాం. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్ మనం వాల్యూస్ రీడ్ చేయాలంటే గ్లోబల్ వేరియబుల్స్ కావాలా. అర్థమవుతుందా లేదా? కన్ఫ్యూజన్గా ఉందా గౌతమ్? అర్థమవుతాను, కన్ఫ్యూజన్. ఓకే, సో నాకు ఇప్పుడు ఏం కావాలా? ఒక గ్లోబల్ వేరియబుల్ కావాలా. ఎందుకు? మ్యాక్సిమం శాలరీ ఇక్కడ నుంచి రీడ్ చేసి ఇంకో ట్రిగ్గర్ పంపించాలంటే ఒక గ్లోబల్ వేరియబుల్ కావాలా. సో ఇక్కడ లోకల్ వేరియబుల్ సెట్ అవ్వదు. లోకల్ వేరియబుల్ స్కోప్ ఎక్కడ దాకా అంటే అదే బాడీలో ఎండ్కి అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేసింది మనకు సూట్ అవ్వదు. ఎందుకు సూట్ అవ్వదు? ఇక్కడ రీడ్ చేసిన మ్యాక్సిమం వాల్యూ వేరే దాంట్లో నేను రీడ్ చేసి కంపేర్ చేసుకోవాలా. ఇక్కడ కంపేర్ చేయాలా మ్యాక్సిమం వాల్యూ. అప్పుడు లోకల్ వేరియబుల్ సరిపోదు, నాకు గ్లోబల్ వేరియబుల్ కావాలి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, రెండు ఆబ్జెక్ట్ మధ్యలో వాల్యూస్ పాస్ చేయాలంటే ఖచ్చితంగా గ్లోబల్ వేరియబుల్ మ్యాండేటరీ. గ్లోబల్గా ఉండాలంటే ఆ స్కీమా లెవెల్లో వేరియబుల్ ఉండాలి. సో ఎక్కడెక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు? మనం ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో డిక్లేర్ చేసుకోవచ్చు. ఆ వేరియబుల్ని డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఓకేనా, అది వన్ వే. సెకండ్ది వచ్చి కాంపౌండ్ ట్రిగ్గర్. ఫస్ట్ తీసుకుంటే సెకండ్ది ఈజీ. కాంపౌండ్ ట్రిగ్గర్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అది కూడా అంతే, ఒక ట్రిగ్గర్లో 2 పార్ట్స్ చేసేయడమే. ఒక పార్ట్ని 2 పార్ట్స్ చేసేయడమే దాని కాంపౌండ్ ట్రిగ్గర్ అంటే. నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ మెథడ్ ఏం చేయాలా? డిక్లేర్ గ్లోబల్ వేరియబుల్. ఒక గ్లోబల్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని రైట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇన్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. ఓకేనా, ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, దాన్ని స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్గా రాసుకుందాం. అనదర్ లాజిక్ ట్రిగ్గర్ ఇన్ రో లెవెల్ ట్రిగ్గర్. సో రిమైనింగ్ ఉంటుంది కదా, కంపారిజన్, ఎర్రర్ ఏదో ఒకటి దాన్ని తీసుకోవాలి. ఫస్ట్ది ఏమన్నాము? గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ నేను ప్యాకేజ్ స్పెసిఫికేషన్లో పెట్టుకుంటున్నాను. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ నేమ్ యాజ్ జీవీ మ్యాక్స్ శాలరీ అని పెట్టుకున్నాను. ఇక్కడ జీవీ మ్యాక్స్ శాలరీ అనేది ఒకటి నేను గ్లోబల్ వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఈ వేరియబుల్ రీడ్ చేయాలంటే ఏం చేయాలి? నేను ప్యాకేజ్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్, ఈ ప్యాకేజ్ లోపల ఉన్న ఈ వేరియబుల్. ఓకేనా, ప్యాకేజ్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ ఇలా వాడుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాకేజ్ వేరియబుల్ వాడినానంటే నేను ఇక్కడ నుంచి అప్పటికి వాల్యూ తీసుకుని వెళ్ళచ్చు. ఫస్ట్ది ఏం చేసినాను నేను? సేమ్ ఎర్రర్ కదా అది. ఓకే, వదిలేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక ట్రిగ్గర్ రాసుకున్నాను. క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ నేమ్ బిఫోర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆన్ సేమ్ సినారియో. ఇది స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. సెలెక్ట్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు, ఇక్కడ పెట్టేసుకున్నాను. ఎక్కడ కాపీ చేసుకున్నాను? ఈ గ్లోబల్ వేరియబుల్లో కాపీ చేసి పెట్టుకున్నాను. ఆ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఇప్పుడు ఎక్కడ ఉంటుందంటే ఈ ట్రిగ్గర్ టెస్ట్ పీకేజీ డాట్ జీవీ మ్యాక్స్ వాల్యూలో స్టోర్ అయి ఉంటుంది. ఎంత 5000 స్టోర్ అయి ఉంటుంది. నేను కంపైల్ చేస్తున్నాను, స్టోర్ అయింది, కంపైల్. సో నెక్స్ట్ ఫంక్షనాలిటీ ఇది రో లెవెల్ ట్రిగ్గర్. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇది రో లెవెల్ ట్రిగ్గర్ ఫర్ ఈచ్ రో. సేమ్ మళ్ళీ ఇక్కడ నేమ్స్ డిఫరెంట్ ఉండాలా. ఈఎంపి మ్యూటేట్ T to T లేదనుకో ఏమవుతుంది? ఆ కోడ్ ఈ కోడ్ వచ్చేస్తుంది. రీప్లేస్ కదా, పాత కోడ్ పాత ట్రిగ్గర్ వేసి కొత్త ట్రిగ్గర్ వచ్చేస్తుంది. సో రెండింటికి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వాలి. T పెడితే T2 T1 అలా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ ఉండాలి నేమ్. సో బిఫోర్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ ఆన్ దిస్ టేబుల్ ఫర్ ఈచ్ రో పెట్టినాం. బట్ ఇక్కడ మనం సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం రాయాల కాబట్టి ఇక్కడ ఎర్రర్ రాదు. సెలెక్ట్ స్టేట్మెంట్ కానీ డిఎంఎల్ ఉంటేనే అది ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నేను చేసినాను న్యూ వేరియబుల్. అంటే మనం ఇన్సర్ట్ చేసినది ఎక్కడ పెట్టుకున్నాము? న్యూ డాట్ శాలరీ తీసుకొని వచ్చి ఎల్వి న్యూ శాలరీలో పెట్టుకున్నాం. న్యూ శాలరీ ఇఫ్ ఎల్వి న్యూ శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో అప్పుడు ఫెచ్ చేసి పెట్టుకున్నాం చూడు, గ్లోబల్ వేరియబుల్లో ఆ వాల్యూ కంపేర్ చేస్తున్నాం. ఎల్వి న్యూ శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆ ట్రిగ్గర్ ప్యాకేజ్ డాట్ గ్లోబల్ వేరియబుల్ కానీ ఉంటే ఏం చేసినాము? ఓల్డ్ శాలరీతో రీప్లేస్ చేసేసినాం. నార్మల్గా అయితే రైస్ అప్లికేషన్ ఎర్రర్ చేసినాము ఇంతకుముందు, అది తర్వాత చూద్దాం. ఓకే, ట్రిగ్గర్ క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి.
సెలెక్ట్ స్టాక్. ఇప్పుడు మనం ఏం చేసినాం ఇంతకుముందు అప్డేట్ కదా, అప్డేట్ దిస్ వన్ సెట్ శాలరీ ఈక్వల్ టు 7000 వేర్ ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు 7566. సో 7566 శాలరీ ఎంత 2975. అదేం చెక్ చేస్తుంది ట్రిగ్గర్, ఆ టేబుల్లో ఉన్న హైయెస్ట్ శాలరీ అది చెక్ చేస్తూ ఉంది. ఎంత హైయెస్ట్ శాలరీ 5000 కంటే మనం అప్డేట్ చేయబోయే శాలరీ ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తుంది, ఏం చేయదు, పాత శాలరీతోనే అప్డేట్ చేసేస్తుంది 2975. ఇక్కడే 1 రో అప్డేటెడ్. ఇంతకుముందు ఏమొచ్చింది, మ్యూటేటింగ్ ట్రిగ్గర్ ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు రాలా, ఇప్పుడు రిజాల్వ్ అయిపోయింది మ్యూటేటింగ్ ట్రిగ్గర్. ఏం చేసినాము, వీ స్ప్లిట్టెడ్ 1 ట్రిగ్గర్ ఇంటూ టూ ట్రిగ్గర్స్, 1 రో లెవెల్ ట్రిగ్గర్, 1 స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్లో ఏం పెట్టినాము, సెలెక్ట్ స్టేట్మెంట్ ఉన్నది అందులో పెట్టేసినాం. సో రిమైనింగ్ లాజిక్ మొత్తం కోలన్ న్యూ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని రో లెవెల్ ట్రిగ్గర్లోనే పెట్టాలా. కోలన్ న్యూ కానీ కోలన్ ఓల్డ్ వస్తే మ్యాండేటరీ టు హ్యావ్ ఇట్స్ రో లెవెల్ ట్రిగ్గర్. ఓకే, ఇప్పుడు చూద్దాం అప్డేట్ అయ్యిందా. 7566 శాలరీ ఎంత ఉంది, అప్డేట్ అవ్వాలా. ఎందుకు అవ్వలేదు అది? సో ఇక్కడ ఏం లాజిక్ ఏంది, కంపేర్ చేస్తూ ఉంది, సాటిస్ఫై అయిపోయింది. న్యూ శాలరీ 7000 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5000. 5000 కంటే 7000 ఎక్కువ కాబట్టి లోపలికి వచ్చింది. న్యూ శాలరీలోకి ఓల్డ్ శాలరీ ఏదైతే ఉంటుందో దాన్ని రీప్లేస్ చేసేసింది. ఓల్డ్ శాలరీ అంతా ఇక్కడ 2975, పాత శాలరీ ఎంత ఉందో అది 2975, కొత్త శాలరీ 7000. సో ఇప్పుడు రీప్లేస్ అయిపోయింది. ఒకవేళ నేను ఇలా కాకుండా 3500 ఉన్నాను అనుకున్నాను, ఇప్పుడు ఓల్డ్ శాలరీ ఎంత ఉంది 2975. ఇప్పుడు అప్డేట్ అవుతుందో లేదో చూద్దాం. 1 రో అప్డేటెడ్. ఇక్కడ 7566 3500 అప్డేట్ అయిపోయింది. అర్థమైందా? అప్పుడు ఏమైంది అది, సో ఇది సాటిస్ఫై అవ్వలేదు, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, దాని లోపలికి వెళ్ళలేదు, ట్రిగ్గర్ కంప్లీట్ అయిపోయింది. ట్రిగ్గర్ కంప్లీట్ అయ్యే టయానికి కూడా న్యూ డాట్ శాలరీలో ఏమునింది 3500 ఉన్నింది. మనం ఏం రీప్లేస్ చేయలేదు, మన కండిషన్ సాటిస్ఫై అయితేనే రీప్లేస్ చేస్తున్నాం. క్లియరా ఇది? సో ఈ ప్లేస్లో రైస్ అండర్స్కోర్ అప్లికేషన్ ఎర్రర్ మైనస్ 20001 ఆపరేషన్ నాట్ పాసిబుల్ పెట్టినాం. ఓకే, ట్రిగ్గర్ అయింది. సో ఇప్పుడు నేను 3700 వేస్తే ఏమవుతుంది, అప్డేట్ అవుతుంది, 3700 వచ్చేసింది. అదే నేను 8000 పెట్టినా ఏమవుతుంది, 8000 పెడితే ఏమవుతుంది, ఏమొచ్చింది, ఆపరేషన్ నాట్ పాసిబుల్, ఎర్రర్, ఆపరేషన్ నాట్ పాసిబుల్. అర్థమైందా? ఇంపార్టెంట్, ట్రిగ్గర్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినాడంటే, సో నేను ఓన్లీ సెకండ్ ట్రిగ్గర్ మాత్రమే రాస్తున్నాను. వీ కెన్ రైస్ ఎర్రర్ if new salary is greater than maximum of table salary. ఆ టేబుల్లో మ్యాక్సిమం శాలరీ కంటే ఎక్కువ ఉంటే మనం రైస్ చేసినాం. సో ఇది శాంపుల్ టు ద ప్రెసిడెంట్. ఎందుకని చెప్పినాను కదా, ఆ మ్యాక్సిమం బదులు ప్రెసిడెంట్ శాలరీ కానీ ఎక్కువ ఉన్నింది అనుకో, దానికంటే ఎక్కువ ఉన్నింది అనుకో, మనం ఏం చేయాలో రైస్ చేయాలా. ప్రెసిడెంట్ శాలరీ మనం ఏం చేసుకున్నాము, సెలెక్ట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఫైండ్ చేయాలంటే ఏదైనా వాల్యూ టేబుల్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా అనుకో సెలెక్ట్ స్టేట్మెంటే, వేరే దారి లేదు. సెలెక్ట్ స్టేట్మెంట్ మనం ఏం చేసినాం, స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్లో రాసినాం. ఇక్కడ రోల్ ఫర్ ఈచ్ రో లేదంటే అది స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. సో నెక్స్ట్ పార్ట్ మొత్తం ఇది వచ్చింది. ఇది సింపుల్. సెకండ్ మెథడ్ ఏంటంటే కాంపౌండ్ ట్రిగ్గర్. సో మనకు ఆ ఆప్షన్ ఉంది ట్రిగ్గర్లో, ఒకటే ట్రిగ్గర్ కాంపౌండెంట్గా రాసుకోవచ్చు. అంటే ఇది స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్, ఇది రో లెవెల్ ట్రిగ్గర్. ఈ రెండింటిని కలిపి ఒకటే కాంపౌండ్ చేసుకోవచ్చు. కాంపౌండ్ అంటే ఏంది, అన్నీ ఒకే చోట కాంపౌండెడ్ అనమాట. కాంపౌండెడ్ అంటే ఈ రెండు ట్రిగ్గర్ని తీసుకొచ్చి ఒకటే ట్రిగ్గర్లో రాసుకోవచ్చు.
ఓకేనా. 2 ట్రిగ్గర్ని తీసుకొచ్చి ఒక ట్రిగ్గర్ లోపల కూడా రాసుకోవచ్చు. దాన్ని వాట్ ఈస్ కాంపౌండ్ ట్రిగ్గర్ అంటే వీ కెన్ రైట్ మెనీ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్ ఇన్సైడ్ 1 ట్రిగ్గర్ కాంపౌండ్లీ. సో ఇలా రాయొచ్చు. సో ఈ 2 ట్రిగ్గర్ని ఫస్ట్ నేను డ్రాప్ చేసేస్తాను. డ్రాప్ ట్రిగ్గర్ నేమ్ అదేది 2 2 డ్రాప్ చేసేస్తున్నాను. ఇది అవసరం లేదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగ్గర్ నేమ్ ఇది ఫార్ అప్డేట్ ఆన్ నేను బిఫోర్ రాయలా ఆఫ్టర్ రాయలా, ఫర్ అప్డేట్ మాత్రమే అనుకున్నా. అప్డేట్ ఆర్ ఇన్సర్ట్ అయితే ఆర్ అని పెట్టుకోవచ్చు. కాంపౌండ్ ట్రిగ్గర్ అంటే ఏమంటే దీనికి సంబంధించిన బిఫోర్ స్టేట్మెంటా, ఆఫ్టర్ స్టేట్మెంటా, బిఫోర్ రో లెవెలా అనేది ఇక్కడ మల్టిపుల్తో ఇదొక స్టేట్మెంట్. బిఫోర్ స్టేట్మెంట్ ఈస్ నుంచి ఎండ్ బిఫోర్ స్టేట్మెంట్ వరకు ఒక ట్రిగ్గర్, ఓకేనా. సో బిఫోర్ ఈచ్ రో నుంచి ఎండ్ బిఫోర్ రో వరకు ఒక ట్రిగ్గర్. సో ఈ విధంగా మనకి ఎన్ని ట్రిగ్గర్స్ కావాలంటే అన్నీ ఒకే దానిలో పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేసినామంటే కాంపౌండ్ ట్రిగ్గర్ ఒకటి రాసుకున్నాము ఫర్ అప్డేట్ ఆన్ ఈఎంపీ దిస్ వన్. సో నాకు 2 వేరియబుల్స్ కావాలా, నేను పైన డిక్లేర్ చేసుకున్నాను. కింద బిఫోర్ స్టేట్మెంట్ అంటే ఇదేంటిది స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్ బిఫోర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్లో ఏం చేసుకున్నాను, ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకున్నాను. ఇంతకుముందు వేరే ట్రిగ్గర్లో రాసుకునేది ఇక్కడ నేను ఒకటే ట్రిగ్గర్లో రాసుకున్నాను స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. నెక్స్ట్ బిఫోర్ ఈచ్ రో అంటే ఏంటంటే ఇది రో లెవెల్ ట్రిగ్గర్. సో అక్కడ మనం వేరే ట్రిగ్గర్ T1 T2లో రాసినాం కదా, టీలో ఆ లాజిక్ మొత్తం ఇక్కడ రాసుకున్నాను. ఓకే, ఇట్లా ఓకే సెట్ అయిందా. ఇది ఒక ట్రిగ్గర్, ఇది ఇంకో ట్రిగ్గర్. సో ఒక ట్రిగ్గర్లో మనం కాంపౌండ్ ట్రిగ్గర్ అని పెట్టి ఈ విధంగా ఎన్నైనా రాసుకోవచ్చు. అంటే ఆఫ్టర్ స్టేట్మెంట్, ఆఫ్టర్ ఈచ్ రో, ఓకేనా, అలా పెట్టుకోవచ్చు. 4 రాసుకోవచ్చు. 4 కాంబినేషన్స్ ఆఫ్ 4 కాంబినేషన్స్ ఉంటాయి. బిఫోర్, ఆఫ్టర్, స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్, రో లెవెల్ ట్రిగ్గర్. అర్థమవుతుందా. బిఫోర్ స్టేట్మెంట్, బిఫోర్ ఈచ్, ఆఫ్టర్ స్టేట్మెంట్, ఆఫ్టర్ ఈచ్, ఈ విధంగా కావాలంటే అన్నీ రాసుకోవచ్చు దీంట్లోనే కాంపౌండ్ ట్రిగ్గర్ లోపల. సో ఇది స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్. సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంది. ఈచ్ రో లెవెల్ మనం ఆ శాలరీని ట్రీట్ చేస్తున్నాం. కొలం న్యూ డాట్ శాలరీ ఈక్వల్ టు కొలం ఓల్డ్ డాట్ శాలరీ. ఓకే, సో కొన్ని చేద్దాం. ట్రిగ్గర్ని డ్రాప్ చేస్తాను నేను. ఓకే, అది నేను ట్రిగ్గర్ డ్రాప్ చేయడం లేదు. సో ఇన్సర్ట్ చేస్తాను నేను. ట్రిగ్గర్ డ్రాప్ చేస్తే ఒక ట్రిగ్గర్ రాసుకోండి. ఇప్పుడు 14 రోస్ ఇన్సర్ట్ అయినాయి. బట్ నాకు మ్యాక్సిమం టేబుల్ ఒక దాంట్లో నల్ వచ్చిండదు. ఏది క్రియేట్ చేసినాను నేను, క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు కంపైల్ అయింది, ట్రిగ్గర్ కంపైల్ అయ్యింది. సెలెక్ట్ స్టాప్ దిస్ టేబుల్. నేను రోల్ బ్యాక్ చేస్తున్నాను. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 14 రికార్డ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం శాలరీ 5000. లాజిక్ ఏంది, మ్యాక్సిమం శాలరీ కంటే ఎక్కువ ఇన్సర్ట్ చేయకూడదు, అప్డేట్ చేయకూడదు. సో 7566కి ఎంత ఉంది, 2975 ఉంది. నేను కమిట్ చేయలేదు, రోల్ బ్యాక్ చేసేసిన అంతే. అప్డేట్ చేసాను, ట్రై చేస్తున్నాను. 1 రో అప్డేటెడ్ అయిందా లేదా. 1 రో 7566. సో అప్డేట్ అవ్వలేదు. 2975 ఏంది లాజిక్. రో లెవెల్ ట్రిగ్గర్లో ఏం చేస్తున్నాం మనం, న్యూ శాలరీని తీసుకొని వచ్చి న్యూ శాలరీలోకి ఓల్డ్ శాలరీని తీసుకొచ్చి పెట్టేస్తున్నాం. ఇప్పుడు న్యూ శాలరీ కనుక మ్యాక్సిమం శాలరీ కంటే ఎక్కువ ఉంటే ఏం చేసినాం, మేము పాత వాల్యూతోనే అప్డేట్ చేసేసినాం. అర్థమవుతుందా. మ్యూటేటింగ్ ట్రిగ్గర్
సో 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి 2 డిఫరెంట్ ట్రిగ్గర్స్ లాగా క్రియేట్ చేసి ఆ ఇష్యూని సాల్వ్ చేయొచ్చు. ఒకటి స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్, ఒకటి రో లెవెల్ ట్రిగ్గర్. సో దీనికోసం ఏం అవసరం ఉంటుంది, రెండు ఆబ్జెక్ట్స్ కాబట్టి ఆబ్జెక్ట్ మధ్యలో మనకు వేరియబుల్ కావాలి, గ్లోబల్ వేరియబుల్ ఒకటి కావాలి. సో లేదు కాంపౌండ్ ట్రిగ్గర్ యూజ్ చేసి కూడా మనం రిజాల్వ్ చేయొచ్చు. కాంపౌండ్ ట్రిగ్గర్ అంటే ఏంటంటే ఒక ట్రిగ్గర్ లోపలనే మల్టిపుల్ లాజిక్స్ రాసుకోవచ్చు, మల్టిపుల్ ట్రిగ్గర్ బాడీస్ రాసుకోవచ్చు. సో ఈ విధంగా సో బిగిన్ స్టేట్మెంట్ లెవెల్ ట్రిగ్గర్, బిగిన్ విచ్ రో లెవెల్. అర్థమైందా? ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. అర్థమైందా? మల్టిపుల్ టైమ్స్ నాగా అర్థమైందా? సో చాలా ఇంపార్టెంట్ ఇది. ట్రిగ్గర్ టచ్ చేసినట్టుంటే మ్యూటేటింగ్ ఎర్రర్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్. టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ ఏ టైప్స్ ఉన్నాయి? డిఎంఎల్ ఎత్తుకుంటే ఈ కాంబినేషన్ చెప్పాలి. బిఫోర్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ లెవెల్, బిఫోర్ అప్డేట్ స్టేట్మెంట్ లెవెల్, బిఫోర్ డిలీట్ స్టేట్మెంట్ లెవెల్, బిఫోర్ ఇన్సర్ట్ రో లెవెల్, బిఫోర్ అప్డేట్ రో లెవెల్, బిఫోర్. సో ఈ విధంగా ఇవన్నీ కాంబినేషన్ చెప్పినాము. కాంబినేషన్స్ అది టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ అయిపోతాయి. బిఫోర్, ఆఫ్టర్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, స్టేట్మెంట్ లెవెల్, రో లెవెల్, ఇవన్నీ టైప్స్. సో ఒక్కొక్క ట్రిగ్గర్ టైప్ అది. సో మనం కాంపోజిట్లో ఇన్ని రకాలు రాసుకోవచ్చు. సో బిఫోర్, ఆఫ్టర్ అనేది ముందే రాసేస్తాము. బిఫోర్ అంటే బిఫోర్ ఇన్సర్ట్ అట్లా. సో అప్డేట్గా, డిలీట్గా, ఇన్సర్ట్గా టైప్ ఆఫ్ ట్రిగ్గర్. సో అంటే ఇదే అడగాలి, ఇదే చెప్పాలి. వాట్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్? ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ ఎందుకు యూజ్ చేస్తుందో, కాంప్లెక్స్ వ్యూస్ని అప్డేట్ చేసేది ఇంకా యూజ్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ విల్ బి క్రియేటెడ్ ఆన్ ఓన్లీ వ్యూస్. టేబుల్స్ మీద మనం క్రియేట్ చేయం. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ ఏం చేస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేటింగ్ ఆర్ ఇన్సర్టింగ్ డేటా ఇన్ వ్యూ, సో ట్రిగ్గర్ బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో ట్రిగ్గర్ బాడీలో మనం సపరేట్ ఇన్సర్ట్ స్క్రిప్ట్ రాసి పెట్టింటాం. దాని అండర్లైన్ టేబుల్స్ కోసం సపరేట్ ఇన్సర్ట్ స్క్రిప్ట్ రాసి పెట్టింటాము. అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మ్యూటేటింగ్ ఎర్రర్. సో మ్యూటేటింగ్ ఎర్రర్ అంటే ఇంతకుముందే చెప్పినాము, అదే దాన్ని చదువుకుంటే సరిపోతుంది. కాంపౌండ్ ట్రిగ్గర్ అంటే ఏం చేస్తాము? కాంపౌండ్ ట్రిగ్గర్ అంటే ఒక ట్రిగ్గర్ లోపల మల్టిపుల్ ట్రిగ్గర్ బాడీస్ రాసుకుంటాం. లైక్ బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ స్టేట్మెంట్ లెవెల్, ఆఫ్టర్ స్టేట్మెంట్ లెవెల్, బిఫోర్. సో ఆ విధంగా ఆఫ్టర్ స్టేట్మెంట్ లెవెల్, ఆఫ్టర్ రో లెవెల్ అనేది మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఇంటూ సింగిల్ ట్రిగ్గర్ రాసుకోవచ్చు, కాంపౌండ్. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్సే. కెన్ బి యూజ్ DDL కమాండ్ ఇన్ PLSQL బ్లాక్. చూసినారు ఎక్కడన్నా DDL కమాండ్ చూసింది? ఏది DDL కమాండ్ అంటే? క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, మ్యాక్సిమం రీనేమ్ మనం వద్దులే, ఇవి రీనేమ్ కూడా వాడచ్చు. ఎక్కడన్నా యూజ్ చేసినారా PLSQLలో? మనం ఇంతవరకు చూసినావా? చేయలే, కానీ చేయొచ్చు. సో బై యూజింగ్ వాటిని ఏమంటారు అంటే ఎగ్జిక్యూట్ ఇమీడియట్ డైనమిక్ SQL అంటారు. ఎప్పుడన్నా సరే వాట్ ఈస్ డైనమిక్ SQL అన్నా సరే కెన్ వి యూజ్ DDL కమాండ్ ఆర్ డైనమిక్ స్టేట్మెంట్స్. ఓకేనా? హౌ టు ఎగ్జిక్యూట్ డైనమిక్ స్టేట్మెంట్స్ ఆర్ DDL కమాండ్స్, లేదా వాట్ ఈస్ డైనమిక్ SQL అన్నా కూడా ఒకటే ఆన్సర్. వీ కెన్ యూజ్ DDL కమాండ్ by using execute immediate. ఎగ్జిక్యూట్ ఇమీడియట్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు? సో ఎగ్జిక్యూట్ ఇమీడియట్ సింగిల్ కోర్స్లో చేసుకోవచ్చు. చెప్తారు. నా దగ్గర టేబుల్ ఉంది. ఏ టేబుల్ అది? ఈ టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. దీన్ని నేను ట్రంకేట్ చేయాలి. ఎక్కడ? PLSQLలో ట్రంకేట్ చేయాలి. డిలీట్ కావాలి, ట్రంకేట్ చేయాలి. ఎలా ట్రంకేట్ చేస్తాము? నార్మల్గా ట్రంకేట్ టేబుల్, ఇది కమాండ్. ఈ ట్రంకేట్ చేస్తే ట్రంకేట్ అయిపోతుంది. నేను PLSQLలో ట్రంకేట్ చేయాలా? ఓకేనా?
ఏం చేస్తాం, సింపుల్గా బిగిన్. సో ఏదన్నా DTL కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒకటే, ఎగ్జిక్యూట్ ఇమీడియట్ బ్రాకెట్లో ఈ కమాండ్ మొత్తాన్ని సింగిల్ కోట్స్లో పెట్టుకొని పాస్ చేయాలి. ఇవ్వండి అంతే. ఎగ్జిక్యూట్ ఇమీడియట్ ఒక డైనమిక్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇది చూడండి, ఓకే. ఒక రోల్ బ్యాక్, రోల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది రీడ్ రోల్ బ్యాక్. ఓకే అయ్యింది. ఇప్పుడు చూద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇది స్టేబుల్. డేటా పోయింది. ఆ టేబుల్ నేను డ్రాప్ చేయాలా, ఏం చేయాలా, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా. సో ఈ ఎగ్జిక్యూట్ ఇమీడియట్ బిగినింగ్ లోపల మీరు ఎక్కడ యూజ్ చేస్తామో అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఇట్లనే పెట్టాలని ఏం లేదు. మీ దగ్గర 100 స్టేట్మెంట్స్ ఉన్నాయి, మధ్యలో ఎక్కడ పెడతామో అక్కడికి వచ్చి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ PLSQL డ్రాప్ టేబుల్ ఏమైంది, ఈసారి డ్రాప్ అయింది. ఈసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమైంది. లేదు, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. అర్థమైందా DTL కమాండ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మెయిన్గా నేను క్రియేట్ చేసి పెడతా. ఇది రేపు పొద్దున్న ఎప్పుడన్నా అవసరం ఉంటుంది. క్రియేట్ టేబుల్. సో ఎగ్జిక్యూట్ ఇమీడియట్, ట్రంకేట్, తర్వాత ఇన్సర్ట్ చేస్తున్నాం. ట్రంకేట్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంది ట్రంకేట్, ఆ తర్వాత ఇన్సర్ట్. సో ఎక్కడ అవసరం ఉంటుందో అప్పుడు కాల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం డైనమిక్గా ఒకటి ప్రిపేర్ చేసుకోవచ్చు. డైనమిక్ అన్నాం చూడు, ఇది డైనమిక్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏం చేసినాం, ఒక వేరియబుల్ తీసుకున్నాము. టేబుల్ నేమ్స్ కోసం వేరియబుల్ తీసుకున్నాం. టేబుల్ నేమ్ ఏంది, v_ts అనే వేరియబుల్లో emp_ విత్ 2 care of sys డేట్లో ఏ రోజైతే ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ డేట్. సో మినిట్స్ సెకండ్స్తో పాటు అవసరం లేదనుకుంటే ఇది తీసేద్దాం. జస్ట్ మినిట్సా, జస్ట్ అవర్సా, డేట్ HH24 అనుకుందాం. సో ఇందులో ఏమొస్తుంది, ఇదేమొస్తుంది, ఈరోజు డేట్ 2025/02/18, అవర్ ఎంత ఇప్పుడు 08 అప్పటిదాకా వస్తుంది. emp_ కన్కాటినేట్ అయిపోతుంది. ఓకేనా, emp_ కన్కాటినేట్ అయిపోతుంది. నేను ఇప్పుడు టేబుల్ నేము స్క్రిప్ట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, క్రియేట్ టేబుల్ స్పేస్ టేబుల్ నేము నేను ఇప్పుడు ఈ విధంగా కన్వర్ట్ చేసి పెట్టుకున్నాను డైనమిక్గా. ఆ టేబుల్ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. టేబుల్ స్క్రిప్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో నేను దీన్ని కూడా కమెంట్ చేస్తున్నాను, నేను టేబుల్ క్రియేట్ చేయడం లేదు. సో స్క్రిప్ట్ మాత్రం ప్రింట్ చేసుకున్నాను, ఇంకా నేను క్రియేట్ చేయలే. హైఫన్ అంటే ఏంది, అది ఎగ్జిక్యూటబుల్ కాదు, నేను ఎగ్జిక్యూట్ చేయడం లేదు. సో నేను ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్క్రిప్ట్ ఏది, ఇది ఏమవుతుంది, క్రియేట్ టేబుల్ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp. డైనమిక్గా నేను స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా. డైనమిక్గా అనేసి ఎలా చెప్పినా, నేను ఈ టేబుల్లో ఏ అవర్లో ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ అవర్ పేరు వచ్చేస్తుంది. శివ నీకే, ఓకేనా. ఈ టేబుల్ నేము డైనమిక్గా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ డైనమిక్గా అంటే ఏ డేట్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ అవర్ బట్టి మినిట్స్ సెకండ్స్ పెట్టుకోవచ్చు. నేను పెట్టలే, సో ఇలా పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత స్క్రిప్ట్ క్రియేట్ టేబుల్ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సింగిల్ కోట్స్ యాజ్ అ క్యారెక్టర్ లాగా పెట్టుకున్నాను. v_ టేబుల్ నేమ్ వచ్చింది. ఇది స్క్రిప్ట్. సో నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి, ఇది ఎగ్జిక్యూట్ ఇమీడియట్ దిస్ వన్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడు, ఈ టేబుల్ క్రియేట్ అయిందా, 8 కదా టైము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. నేను ఇంకా క్రియేట్ చేయాలా, నేను క్రియేట్ చేయాలి. ఏ అవర్ బట్టి ఆ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటే ఇది స్క్రిప్ట్. ఈ టేబుల్ స్క్రిప్ట్ క్రియేట్ అయింది. సేమ్ టేబుల్ 08, ఇంకా అవర్ మారలేదు కాబట్టి క్రియేట్ అయిపోయింది టేబుల్.
డైనమిక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం ఇట్లానే డైనమిక్గా మనము ఇన్సర్ట్ స్క్రిప్ట్ కానీ అప్డేట్ కానీ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇంకా మూవ్ సో ఈ విధంగా స్క్రిప్ట్స్ ఏదైనా రెడీ చేసి ఎగ్జిక్యూట్ ఇమీడియట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అర్థమవుతుందా శివ? టేబుల్ క్రియేట్ చేయొచ్చు, డిటిఎల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఓకేనా? సో అట్లా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది అంతే సేమ్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో డిటిఎల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే డైనమిక్ ఎస్క్యూఎల్ అంటే ఎగ్జిక్యూట్ ఇమీడియట్. దానికి మనం ఏం పాస్ చేయాలా? క్యారెక్టర్స్ పాస్ చేయాలా. ఆ క్యారెక్టర్ బ్లాక్ సింగిల్ కోట్స్లో ఏం పెట్టుంటామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సింగిల్ కోట్స్లో ప్రాపర్ స్క్రిప్ట్ పంపించాలి. సో ఇప్పుడు నేను ఇదంతా సింగిల్ కోట్స్లో ఉన్నట్టే క్రియేట్ టేబుల్ ఇదంతా ఆ టేబుల్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ ఎగ్జిక్యూట్ ఇమీడియట్ ఆఫ్ దిస్ వేరియబుల్. ఈ వేరియబుల్లో ఏముంది? ఇది ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది స్క్రిప్ట్, అది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. ఇక్కడ V8 అనుకుంది, కన్ఫ్యూజన్ అనవసరం. సో ఓకే, ఇక్కడ ఏంటంటే ఐ హ్యావ్ టేబుల్ నేమ్ స్టార్టింగ్ విత్ EMP పర్సంటేజ్. EMP పర్సంటేజ్తో టేబుల్స్ ఉన్నాయి నా దగ్గర. ఐ నీడ్ టు క్రియేట్ ఈచ్ వ్యూ ఫర్ ఈచ్ టేబుల్ ఇన్ మై స్కీమా. రైట్ ఏ PLSQL కోడ్. ఎగ్జాంపుల్లో నా దగ్గర ఎంప్లాయీ టేబుల్ ఉంది. నేను ఏం చేయాలి? ఎంప్లాయీ_V అని పెట్టాలి. ఎంప్లాయీ_V అని పెట్టాలి. అర్థమైందా? రిక్వైర్మెంట్ అర్థమైందా? ఏ టేబుల్ ఉంటుందో EMP అనేసి ఆ EMP తర్వాత ఆ టేబుల్ నేమ్ తర్వాత _V అని పెట్టాలి. EMP పర్సంటేజ్ అంటే ఏంది? EMP ఉండాలా, ఆ తర్వాత ఏదన్నా సరే. ఓకే, ఇప్పుడు నేను చెప్తుంది ఇప్పుడు సింపుల్. సో టేబుల్ నేమ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? all_tablesలో ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ all_tables వేర్ టేబుల్ నేమ్ లైక్ ఎలా ఉండాలా? EMP పర్సంటేజ్. EMP పర్సంటేజ్తో ఉన్న టేబుల్స్ అన్నీ. దాంతోపాటు ఏమన్నాడు? కరెంట్ స్కీమా అంటే ఏం చెప్పాలా? ఓనర్ ఈక్వల్ టు కరెంట్ స్కీమా ఏది? నేను వాడుతున్న స్కీమా సిస్టమ్. సిస్టమ్ ఎన్ని ఉన్నాయి? నాకు 47 ఉన్నాయి. ఇవన్నీ 47 టేబుల్స్ ఉన్నాయి నాకు. 47 టేబుల్స్ ఉంటే 47 వ్యూస్ క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు EMP2 సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ _V. టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. EMP V2 ఉంది, _V క్రియేట్ అయిపోవాలి, ఆటోమేటిక్ క్రియేట్ అయిపోవాలి. ఎలా క్రియేట్ అవ్వాలో? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అని పెట్టాలి. అర్థమైందా రిక్వైర్మెంట్? నేను స్క్రిప్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తే EMPతో నేమ్తో ఉన్న అన్ని వ్యూస్ క్రియేట్ అవ్వాలి. సో ఏవైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ అలాంగ్ విత్ _V అనే వ్యూ ఒకటి క్రియేట్ అవ్వాలి. అర్థమవుతుందా? సో ఇదే సేమ్ సెలెక్ట్ స్టేట్మెంట్. నేను ఓన్లీ టేబుల్ నేమ్స్ మాత్రమే తీసుకొని రాసుకున్నాను. సెలెక్ట్ టేబుల్ నేమ్ ఫ్రమ్ ఆల్ టేబుల్స్ వేర్ ఓనర్ ఈక్వల్ టు సిస్టమ్ అండ్ టేబుల్ నేమ్ లైక్ EMP పర్సంటేజ్. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్కి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 47 రికార్డ్స్ ఏమి ఉన్నాయి? 47 రికార్డ్స్. 47 టేబుల్ నేమ్స్ అన్నీ తీసుకున్నాం. ఒక కర్సర్కి బైండ్ చేసుకున్నాం. కర్సర్ బైండ్ చేసుకొని వ్యూ అనే స్క్రిప్ట్ కోసం ఒక వేరియబుల్ ఒకటి తీసుకున్నాను. ఆ స్క్రిప్ట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను డైనమిక్గా. ఎలా ప్రిపేర్ చేసుకున్నాను? క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ స్పేస్ ఆ టేబుల్ నేమ్ అలాంగ్ విత్ _వ్యూ కాబట్టి పైప్ ఆపరేటర్ టేబుల్ నేమ్ పైప్ ఆపరేటర్ వ్యూ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేమ్ వ్యూ. సో ఇప్పుడు నాకు 2 ఉంది కదా, EMP2 ఏదో ఉంది. EMP2 టేబుల్ నేమ్ ఉంది అనుకుందాం. సో ఇది చూద్దాం. టేబుల్ నేమ్ ఏది? EMP2. నేను ఇలా రాసుకున్నాను సింగిల్ కోట్స్లో క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ కింద అట్లే పెట్టుకో.
టేబుల్ నేమ్ ఏది EMP2 తర్వాత కన్కాటినేట్ విత్ _v ఫ్రమ్ ఏ టేబుల్ EMP2. అర్థమైందా ఎలా డైనమిక్గా రాసినాను నేను? ఇదంతా హార్డ్ కోడెడ్ వాల్యూస్. సో ఈ టేబుల్ నేమ్ మాత్రమే డైనమిక్గా వస్తూ ఉంది సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి, కర్సర్ నుంచి. సో E_v దీన్ని కన్కాటినేట్ చేసిన, దీన్ని నేను ఎగ్జిక్యూట్ ఇమీడియట్ పాస్ చేసినానంటే ఈ నేమ్ క్రియేట్ అయిపోతుంది. నాగా కన్ఫ్యూజన్ ఉందా? హలో గౌతమ్, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలా? ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ, ఓకేనా? సో నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇన్ని స్క్రిప్ట్స్ క్రియేట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇంతకుముందు నేను 2 కొడితే రాలా, _2 కదా. సెలెక్ట్ _v సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్క్రిప్ట్ ఇది v. ఇంతకుముందు లేదు, ఇది ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు అన్ని వ్యూస్ క్రియేట్ అయిపోయినాయి. ఎక్కడ వేర్ నేమ్, ఈ నేమ్ టేబుల్ నేమ్ స్టార్ట్స్ విత్ EMP. ఏం చేస్తున్నాము? డైనమిక్గా వ్యూ స్క్రిప్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాము. ఆ స్క్రిప్ట్ని మనం ఎగ్జిక్యూట్ ఇమీడియట్గా పాస్ చేసినాం. సో అది క్రియేట్ చేసింది అనమాట, ఎగ్జిక్యూట్ చేసింది ఆ స్టేట్మెంట్. సో ఆ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. డ్రాప్ చేయాలనుకుంటే డ్రాప్ చేసేయచ్చు. సిస్టమ్ అన్నీ డ్రాప్ చేయాలనుకుంటే EMPతో పేరుతో ఉన్న అన్ని టేబుల్ డ్రాప్ చేయాలంటే ఏం చేసినామో ఇది రాసుకున్నాం. సిస్టమ్ అనే స్కీమాలో EMP% ఏదన్నా సరే ఉన్నాయి ఆబ్జెక్ట్ టైప్ ఈక్వల్ టు టేబుల్. ఆల్ ఆబ్జెక్ట్స్ అయితే ఆ ఆబ్జెక్ట్ టైప్ పాస్ చేయాలా, లేదనుకో లేదు. సో నేను స్క్రిప్ట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఇది ప్రొసీజర్స్ అన్నీ డ్రాప్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలా? ఆల్ ఆబ్జెక్ట్స్ అని పెట్టుకొని EMP% అలా పెట్టుకొని అన్నీ డ్రాప్ చేసి, డ్రాప్ ఆబ్జెక్ట్ టైప్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్. ఆబ్జెక్ట్ టైప్ అంటే ఏంది? అది టేబులా, ప్రొసీజరా, ఏదైతే అది వస్తుంది. డ్రాప్ స్పేస్ ఆబ్జెక్ట్ టైప్, టేబుల్ అయితే టేబుల్, స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిక్యూట్ ఇమీడియట్ పాస్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అప్పుడు స్క్రిప్ట్ డ్రాప్ టేబుల్ EMP అనేది సింగిల్ కోట్స్లో ఉంటుంది. వేరియబుల్, ఆ వేరియబుల్లో ఆ వేరియబుల్ మనం పాస్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అది CNGLB సింగిల్ లైన్ కమెంట్. సింగిల్ లైన్ కమెంట్ ఏం తెలుసా? ఒక కోడ్ ఉంటుంది, బిగిన్ ఎండ్ సింగిల్ లైన్ కమెంట్ అంటే DBMS ఎక్కడ అన్నమాట, DBMS _ output dot put _ line this line commented, this line commented. Single line comment, we can comment any line. Comment అంటే ఏంది? నాట్ ఎగ్జిక్యూటబుల్, నాట్ ఎగ్జిక్యూటబుల్ లైన్, ఎనీ లైన్ విత్ హైఫన్ ఇలాగా ఈ విధంగా. ఎగ్జాంపుల్ సింగిల్ లైన్ కమెంట్. అర్థమైందా? ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ సో మల్టిపుల్ లైన్స్ అన్నాం అనుకో, వన్ ఏమో సింగిల్ లైన్ కమెంట్, ఇంకొకటి మల్టీ లైన్ కమెంట్.
మల్టీ లైన్ కమెంట్ అంటే ఏంది, మోర్ దాన్ వన్ లైన్. సో నెక్స్ట్ ఇంకో లైన్ కూడా కమెంట్ చేయాలనుకుంటే హైఫన్, ఇంకో లైన్ కూడా కమెంట్ చేయాలనుకుంటే హైఫన్. అర్థమవుతుందా? ఇలా చేయకూడదు. కంటిన్యూగా ఎక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలా, ఏదైనా ఒక కోడ్ తీసుకుందాం, పెద్ద కోడ్ ఉంటే ఈ కోడ్ తీసుకొస్తాం. మల్టిపుల్ కమెంట్ multi-line comment will start from slash star ends with reverse star slash star. సో ఈ మధ్యలో ఉన్న ఏ లైన్ కూడా ఎగ్జిక్యూటబుల్ కాదు. సో ఎగ్జాంపుల్, నాకు ఏం కావాలా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్లాష్ స్టార్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఎండ్ ఎక్కడ ఉండాలా అక్కడ. సో ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా ఎండ్ కావాలి, స్టార్ స్లాష్. ఈ 3 లైన్స్ 4 లైన్స్ ఎన్ని ఉంటాయి, అన్ని లైన్స్ కమెంటెడ్. ఈ 4 లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. అర్థమైందా? మల్టిపుల్ లైన్స్ కమెంట్ చేయాలంటే స్లాష్ స్టార్ స్లాష్ ఎండ్స్ విత్ స్టార్ స్లాష్. సింగిల్ లైన్ అయితే హైఫన్, ఒక లైన్ అయితే హైఫన్. 1 లైన్ కూడా కావాలంటే మనం ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేసేయచ్చు, ఇక్కడ స్టార్ స్లాష్ పెట్టచ్చు. ఇది అర్థమవుతుందా? అర్థమైందా? నాగా గౌతమ్, నాగా ఏమైనా డౌట్సా? డౌట్స్ ఏం లేవు. సో ఇవి గుర్తుపెట్టుకొని నార్మల్గా హెడ్డింగ్స్ అలా పెడతాం, స్టార్ స్లాష్ పెట్టి. సో నేను కొన్ని కోడ్స్ ఓపెన్ చేస్తాను. ఇక్కడితో అయ్యింది అది. నేను దీంతో పాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా పంపిస్తాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, విత్ ఆన్సర్స్ కూడా ఉంటాయి ఆల్మోస్ట్. అవన్నీ చాలా ప్రిపేర్ అవ్వండి. సో థర్స్డే నుంచి కొత్త జాబ్ స్టార్ట్ అవుతుంది. థర్స్డే గౌతమ్ ఎవరో ఉన్నావు అన్నారా? థర్స్డే స్టార్ట్ అవుతుంది. చెప్తాను. ఓకే ఓకే. ఒక ప్యాకెట్ ఒకటి ఓపెన్ చేస్తాను. బాడీ ఇక్కడ చూడండి, కనబడుతుందా? ఇది ఆల్రెడీ రాసిన ప్యాకేజ్ బాడీ. ఇది వేరే వాళ్ళు రాసినారు. సో దీన్ని 3 months రన్ చేస్తున్నాను. ఇది నేను మాడిఫికేషన్ చేసాను అంతే. సో ఇక్కడ చూడు, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్యాకేజ్ బాడీ. ఇది ప్యాకేజ్ బాడీ యాజ్ తర్వాత ఇదంతా ఏంది ఇది అంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాను, సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇదంతా కమెంటెడ్ పార్టే. స్టార్ స్లాష్ స్టార్ ఎండ్స్ విత్ లాస్ట్లో స్టార్ స్లాష్. ఇక ఎక్కడైతే కనపడుతుందో అక్కడ దాకా కమెంట్ అయిపోతుంది. సో మధ్యలో ఇదేంటి అంటే హెడ్డింగ్ అంటే ఏంటంటే ఈ ప్యాకేజ్ ఏం చేస్తుంది, ఎవడు రాస్తున్నాడు, ఏ వర్షన్, ఎప్పుడు రాసినారు, 2013. ఎవడు రాసినాడు అంటే దేవేంద్ర ప్రతాప్ సింగ్ అంటే ఎవడో రాసినాడు. దిస్ ప్యాకేజ్ ఈస్ క్రియేట్ టు జనరేట్ క్రెడిట్ మెమో అండ్ ఇన్వాయిస్ ఫార్మాట్స్ అండ్ ఇంటర్ఫేస్ ఇన్వాయిస్ ఫైల్ టు స్టాండర్డ్ రిజిస్టర్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ సిస్టమ్ ఏదో సంథింగ్ డిస్క్రిప్షన్ రాసినాడు. ఈ ప్యాకేజ్ మొత్తం ఊరికే బ్రీఫ్గా ఇదేం చేస్తుంది, జనరేట్ క్రెడిట్ మెమోని జనరేట్ చేస్తుంది. ఇది జనరేట్ అంటే ఏం లేదు, మల్టిపుల్ టేబుల్స్ని తీసుకుని వచ్చి ఒక క్రెడిట్ మెమో టేబుల్లో ఏదో ఒక టేబుల్లో అది పుష్ చేస్తుంది, వ్యాలిడ్ డేటాని తీసుకొచ్చి పెడుతుంది. ఇన్వాయిస్ ఫార్మాట్స్ అవన్నీ కింద మొత్తం చదివితే తెలుస్తుంది. సో నేను ఏం చెప్తాను ఇప్పుడు, హెడ్డింగ్ ఈ విధంగా రాస్తారు నార్మల్గా. ఇవన్నీ మ్యాండేటరీ కాదు. సో దీనివల్ల ఏమంటే ఒక లైన్లో కొంచెం కొన్ని లైన్స్లో తెలిసిపోతుంది అనమాట ఏం చేసినారు. సో ఇప్పుడు దిస్ ప్యాకేజ్ అయ్యింది, ఎప్పుడు క్రియేట్ చేసినారు, డేట్ 16. ఇవన్నీ ఎగ్జిక్యూటబుల్ కాదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంతే. సో ఇనిషియల్గా వాడు ఈరోజు చేసినాడు ఏదో వర్షన్ 16th February
ఇనిషియల్ క్రియేషన్ చేసినాడు. సో రేపు ఏదైనా చేంజ్ వచ్చిందంటే CC01 అదే ఇదంతా టికెట్స్ కూడా ఏదో ఉంటాయి ఇక్కడ ER 1480 ఈ టికెట్ కోసం దీన్ని రిజాల్వ్ చేసినాడు. కింద ఉంటుంది లైన్ నంబర్స్ మొత్తం. వెళ్ళి CC04 అంటే నెక్స్ట్ చెప్తున్నాడు రాయలే కింద. సో ఏ చేంజ్ చేసినా సరే ఆ డేట్ మొత్తం రాసుకున్నాడు. సో ఇక్కడికి అయిపోయింది. ఇక్కడ నుంచి వేరియబుల్ డిక్లరేషన్ G డీబగ్ లెవెల్ 1, G డీబగ్ ఫ్లాగ్ ఈ విధంగా రాసుకున్నాడు. ఏం ప్రొఫైల్లో నుంచి పెట్టుకున్నాడు ఫ్లాగ్ వచ్చి ఇదొక ఫంక్షన్. ఈ ప్యాకేజ్లో ఇదొకటి అనుకుందాం. సో ఇది పాస్ చేసినాడు. ఇది ఎలా అనుకున్నాను నేను, ఇది ఫంక్షన్ అనేసి నార్మల్గా వేరియబుల్కి అసైన్ చేస్తుంటే ఫంక్షనే. సో జెండర్ v_vendor అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాడు. సో ఇక్కడ ఒక ప్రొసీజర్ లోకల్ ప్రొసీజర్ ప్రింట్ ఇది ఏం చేస్తుంది, ప్రింట్ లాగ్ని ప్రింట్ చేయాలనేది ఒక ఈ ప్రొసీజర్. ఇది ఇఫ్ డీబగ్ లెవెల్ కనుక ఒకటైతే ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. fnd file.putline అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. గ్లోబల్లో అయితే లాగ్లో ప్రింట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ డీబగ్ లెవెల్ 1 అయితేనేమో రాసినాడు. ఈ రెండు కేసెస్లోనూ లాగ్ ఫైల్లోనే ప్రింట్ చేస్తున్నాడు. సో fnd file.putline మనం ఏమేమి చూసినామో dbms_output.putline ఇది మీకు అవసరం లేదు. fnd ఫైల్ ఇది Oracle EBS టెక్నికల్ది. సో ఇది వాళ్ళు ఏం చేస్తారంటే 2 ఫైల్స్ ఉంటాయి, ఒకటి లాగ్ ఫైల్, ఒకటి అవుట్పుట్ ఫైల్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, UTL ఫైల్లో ఏదైతే ఓపెన్ చేసి పెట్టుకున్నామో ఆ ఫైల్ నేమ్ ఇచ్చినాము ఇక్కడ. సో ఇక్కడ సిమిలర్ ఇది ఆల్రెడీ లాగ్ ఫైల్ ఓపెన్లో ఉంటుంది, ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇచ్చినాడు. సో దాంట్లో ఏదైతే కంటెంట్ మనం పాస్ చేసినాడో దాన్ని ప్రింట్ చేసినాడు అదే. సో ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్ నార్మల్గా ఏం చేస్తాము, ఏదైనా క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ రిటర్న్ AF. సో ఇదొక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తూ ఉంది, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి డేటాను ఫెచ్ చేసి దాన్ని రిటర్న్ చేస్తూ ఉంది. నార్మల్గా ఏదైనా ఫంక్షన్ మ్యాక్సిమం ఇలాంటి కేసెస్కి సెలెక్ట్ స్టేట్మెంట్ ఒకటి రాసుకుంటాము, ఆ రిజల్ట్ని రిటర్న్ చేయాలంటే ఫంక్షన్. ఎందుకు అక్కడ రాసుకోవచ్చు కదా సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే. సో ఇది ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మల్టిపుల్ ప్లేసెస్లో రాయాలంటే ఎంత కోడ్ అవుతుంది. అలా కాకుండా ఒక ఫంక్షన్ లాగా పెట్టుకొని ఆ ఫంక్షన్ పాస్ చేసినామంటే జస్ట్ ఒక లైనే అక్కడ ఎక్కడైతే మనం కాల్ చేసాం ఒక లైన్తో కాల్ చేసేయచ్చు. ఈ స్క్రిప్ట్ ఒక చోట పెట్టేసి ఒక లైన్తో కాల్ చేస్తాం, ప్రతిసారి ఈ ఫంక్షన్ దగ్గరకు వస్తుంది, ఎగ్జిక్యూట్ చేసుకొని వచ్చేస్తుంది. లేదు ఈ లైన్ మొత్తం ఈ కోడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ అన్నీ రాయాలంటాం, ఒక వేరియబుల్స్ అలా వాడాలా, సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాలి, నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ అయిపోతుంది. ప్రింట్ అవుట్. సో ఇది ఇక్కడ చూడడం వాడు సింగిల్ లైన్ కమెంట్ రాసి ఉండొచ్చు, బట్ /*/ లైన్ సింగిల్ లైన్ కమెంట్ ఇటు రాసేయచ్చు, హైఫన్ ఇది కమెంటెడ్, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. బై కిషోర్ ఆన్ 6th పైన ఉంటుంది డిస్క్రిప్షన్. సో ఇటు రాసిన డీటెయిల్గా సేమ్ అదే రాసుకున్నాడు. బిగిన్ CC54 బై కిషోర్ రైడ్. ఏదో చేంజ్ చేసినాడో దాన్ని రాసుకున్నాడు అనమాట. హైఫన్ ఇప్పుడు రాసినాడు మల్టీలైన్ /*/ ఏమంటే ఏదో చేంజ్ వచ్చింది, ముందు సెలెక్ట్ స్టేట్మెంట్ ఇది, ముందు సెలెక్ట్ స్టేట్మెంట్లో ఏదో ఇష్యూస్ వచ్చినాయి, వాళ్ళు ఏం చేసినారు ఐడెంటిఫై చేసినారు, చేంజ్ చేసినారు అనమాట సెలెక్ట్ స్టేట్మెంట్ని. అప్పుడు ఏం చేసినారు ఇక్కడ యాడింగ్ డిస్టింక్ట్ టు రిమూవ్ డూప్లికేషన్ ఇన్ క్రెడిట్ మెమో. డిస్టింక్ట్ అనేది యాడ్ చేసినారంట. డిస్టింక్ట్ యాడ్ చేసినారు, కొరీ కూడా చేంజ్ చేసినారు వాళ్ళు. ఇంతకుముందు యాడ్ లేదు, కొరీ కూడా చేంజ్ చేసినారు. అందుకే ఈ పాత కొరీ మొత్తం కమెంట్ చేసేసి కొత్తగా మళ్ళీ డెవలప్ చేసి ఇక్కడ పెట్టుకున్నారు. అర్థమైందా?